అదే మనతో ఉన్నారు యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్ కాంగ్రెస్ ఇందిరా శోభన్ పోషమాలు. నమస్కారం. బాగున్నారా? అన్ని పార్టీలు చేంజ్ అవుతూ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. సమాజం కోసం ప్రజల కోసం మారినంటే బాగుంటుంది. రాజకీయాల్లో మీరు యాక్టివ్గా ఉండడానికి మెయిన్ పాయింట్ ఏంటి? అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయిందక్క? ఏదైనా సరే ఎవరికే మనం బానిసలం కాదు. నీ హక్కు నీ రైట్ నువ్వు ఉపయోగించుకోవాలని నాకు నేను నమ్మేటువంటి. నార్మల్గా పాలిటిక్స్లో అయినా బయట అయినా కూడా మహిళలకు ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందంటారా? ఉమెన్ క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో చాలా గట్టిగా పనిచేస్తుంది. ఉమెన్ ఎక్కడైనా సరే నువ్వు ఒక పని అనుకుంటే తన సంకల్పం గట్టిగా తీసుకున్నట్లయితే. ఇందిరా శోభన్ గారు ఇప్పుడు ఆడవాళ్ళ తరఫున లేదంటే ప్రజల తరఫున? ఆడవాళ్ళికా మగవాళ్ళికా అని అనుకున్నప్పుడు కొంత ఎక్కువ స్పేస్ మహిళలకు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తులో టీఆర్ఎస్తో కానీ ఎంఐఎంతో కానీ పొత్తు పెట్టుకునే ఒక అవకాశం ఉందని బయట టాకుంది. అటు బీఆర్ఎస్ అంటే అది చిత్కిల పడిపోయినటువంటిది. వాళ్ళ పార్టీ అస్తిత్వమే కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. అటు ఎంఐఎం తీసుకుంటే ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే తన అవకాశాన్ని బట్టి తను బాగుండదు. నెక్స్ట్ టైంకి మొత్తం బీజేపీ వస్తుందని ఒక టాక్ ఉంది. పర్టికులర్గా వాళ్ళు నమ్ముకునేది ఒకటే ఐడియాలజీ, హిందుత్వ ఐడియాలజీ మాత్రమే వాళ్ళు నమ్ముతారు. డివైడ్ అండ్ రూల్ పాలసీలో ముస్లింలను పట్టుకొస్తారు. అది కూడా కాదని అనుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాట్లాడతారు. వాళ్ళకి తెలిసిన మూడే విషయాలు. ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో పెట్టి గెలిచారంటారా? మరి నిన్నగాక మొన్న పెట్టిన ట్విట్టర్ పోల్లో మరి ఎందుకంటే ఫామ్ హౌస్ పోవాలనే కావాలని చెప్పి కోరుతున్నారు ప్రజలు. ఆ పెట్టిన పోల్లో నేను కూడా ఓటు చేసిన. ఇప్పుడు అలా కష్టపడి వచ్చారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాము వచ్చి చేరిందని చెప్పి కూడా బయట టాక్ ఉంది. అందరికీ నమస్కారం. కైజర్ న్యూస్కి స్వాగతం. అదే మనతో ఉన్నారు యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్ కాంగ్రెస్ ఇందిరా శోభన్ పోషమాలు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. బాగున్నారా? అన్ని పార్టీలు చేంజ్ అవుతూ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. సమాజం కోసం ప్రజల కోసం మారినంటే బాగుంటుందేమో కదా. పార్టీలు మారినవని చెప్పడం కూడా ప్రజల కోసం పనిచేసిన అక్క అంటే బాగుంటుంది. ఇంకా అక్కడ రాజకీయాల్లో మీరు యాక్టివ్గా ఉండడానికి మెయిన్ పాయింట్ ఏంటి? అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయిందక్క? జనరల్గా ఒక సామాజిక స్పృహతోటి ఈ సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతో నేను పాలిటిక్స్కి వచ్చాను బేసిక్గా. సో మా కుటుంబ నేపథ్యం కానీ సో ఎటువైపు ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ కాదు నాకు. సో ఫస్ట్ నేనే పొలిటికల్ మా ఫ్యామిలీ నుంచి రావడం. బట్ జనరల్గా ఏంటంటే ఒక మారుమూల ప్రాంతంలో పెరిగినటువంటి మాకి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ప్రభుత్వ వ్యవస్థల్లో చదువుకొని వచ్చినటువంటి మాకి ఈ సమాజంలో ఏదో చేయాలి అని అనుకున్న టైంలో తెలంగాణ మూమెంట్ అన్నది ఫస్ట్ బేస్. సో ఆ తెలంగాణ మూమెంట్ అనే దానికి పెద్ద ఎత్తున ఆ రోజు పనిచేయడము, తెలంగాణ కావాలనుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ అయితే బెటర్ అని ఆలోచించుకుని, మోరోవర్ నేషనల్ పార్టీ ఎడ్యుకేటెడ్ ఉమెన్కి కొంత ప్రయారిటీ ఉంటుంది, నేషనల్గా ఒక డెమోక్రటిక్గా ఉంటుంది కాంగ్రెస్ అంటే అన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో 2014లో చేరడం జరిగింది. నేను దయాకర్ అన్న, శ్రవణ్ అన్న, మేమంతా తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా అప్పుడు చేరడం జరిగింది. సో అట్లా ప్రజలతో ఎప్పుడంటే నాకు ముందు నుంచి స్వతహాగా అలవాటు, ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును ప్రశ్నించడం అనేది నాకు ముందు నుంచినట్టు అలవాటు. అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా కూడా. సో దేనికి లాలోచిపడకుండా ధైర్యంగా ఉండడం, పని చేయడం అనేది నాకు ఇష్టం ఉంటుంది. నేను నా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా నేను స్కూల్ పీపుల్ లీడర్గా పనిచేశాను. ఏపీ రెసిడెన్షియల్ బాలానగర్ నాది స్కూల్. సో అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా అక్కడ టీచర్ని వార్డెన్ని కూడా ఇలాగే ప్రశ్నించే తత్వం అలవాటు కాబట్టి అట్లా దాంట్లో ఇది అంటే ఏదైనా సరే ఎవరికే మనం బానిసలం కాదు. నీ హక్కు నీ రైట్ని నువ్వు ఉపయోగించుకో అనే దాంట్లో నేను నమ్మేటువంటి ఉమెన్గా ఉండాలనుకుంటాను. ఎక్కడ ఏదైనా అవసరం అయితే నా నీడ్ ఉందంటే నాకు ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళిపోయే తత్వం నాకు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యూత్ని ప్రోత్సహిస్తుందని ఒక నమ్మకం ఉంది. అదే ప్రోత్సాహం ఇప్పుడు కూడా ఉందా, లేదంటే ఆ యూత్ ఇప్పుడు బీజేపీ వైపు టీఆర్ఎస్ వైపు మళ్ళారా? కాంగ్రెస్ పార్టీ గతంలో కనుక మీరు కన్నా ఇప్పుడు కంపారిజన్ చేస్తే యూత్కి ఎక్కువ ప్రయారిటీ చేస్తుంది. ఈవెన్ కమిటీస్లో కానీ
పొజిషన్స్ ఇచ్చే వాటిలో కానీ. ఎందుకనంటే ఒకప్పుడంతా కూడా చాలా సంవత్సరాలు అలాగే పార్టీకి పనిచేసి ఉన్నటువంటి వాళ్ళకి జనరల్గా అవకాశాలు అట్లా వచ్చుండేవి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క పుంతాన్ని కొంత చేంజ్ చేసుకుంది. అంటే యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి. యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి పార్టీకి ఈ సమాజానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పనిచేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. సో నవాడేస్ పాలిటిక్స్ అన్ని చేంజ్ అయ్యాయి. ఒకప్పుడు ఏముండేనంటే ఒక సిద్ధాంతపరంగా అలా నడిచాయి. బట్ సిద్ధాంతాలు ఇప్పుడు వాటికి చాలా వరకు తిరోధకాలు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది చాలా సందర్భాలలో. సో కేవలం డబ్బు మాయ, డబ్బు ప్రభావము, తర్వాత కుల ప్రభావము అనేది ఎక్కువగా రాజకీయాల్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది. ఒకప్పుడు రాజకీయాలు రావాలి అని అంటే సమాజ సేవ తను చేయగలుగుతారా, ఆ నేపథ్యం తనలో ఉందా అని ఆలోచించేవాళ్ళు. బట్ ఇప్పుడు అది క్రైటీరియా కాదు. ఇప్పుడు క్రైటీరియా ఓన్లీ డబ్బు క్రైటీరియా, కులం క్రైటీరియా. అంటే ఇప్పుడు నార్మల్గా పాలిటిక్స్లో అయినా బయట అయినా కూడా మహిళలకి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందంటారా? సో జనరల్గా మహిళలకి ఏ చోట చూసినా మనం రాజకీయాలనే కాదు, పనిచేసే దాంట్లో ఎంప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు, ఈవెన్ వివిధ వ్యవస్థల్లో అయి ఉండొచ్చు, ఈవెన్ ఇంట్లోనే ఫస్ట్ మొదలు పెడతారు. ఆడపిల్ల నీకు ఎందుకే ఊరుకో, వాడికి ఇచ్చేసి అని అంటారు. వాడిని బాగా మంచి స్కూల్లో చేర్పించండి, ఆడపిల్లది ఏమున్నది పెళ్లి చేస్తే పంపిస్తామంటే వివక్షత అన్నది ఇక్కడ కాదు, పుట్టుకతోనే వివక్షత మొదలైంది ఆడపిల్లలకి. ఇది ఈ సమాజంలో మెల్లమెల్లగా మారుతూ వస్తుంది. ఒకప్పటికి ఇప్పటికీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది మహిళల విషయంలో. సో ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని మగపిల్లలతో ఈక్వల్గా పెంచుతూ, అంతకన్నా ఇంకా ఎక్కువగానే 2 మెట్లు ఎక్కువగానే పెంచుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తామన్నా స్వేచ్ఛ ఇస్తున్నారు, ఏ పని చేస్తామన్నా కూడా మీరు చూస్ చేసుకోండి అని ఒక ఆప్షన్ ఇస్తున్నారు, ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు పిల్లలకి. ఒకప్పుడు భయపడే వాళ్ళ ఆడపిల్లలను బయటకు పంపించాలంటే, బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టెక్నాలజీ డెవలప్ అయ్యింది, దాంతోపాటు ఈ మన సమాజము ఇక్కడ నుంచి ఎంతో దూరం పరిగెత్తుతుంది. సో కాబట్టి దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతూ దానికి తగ్గట్టుగానే పిల్లల్ని మౌల్డ్ చేస్తూ వివిధ రంగాలలో రాణించే విధంగా తయారు చేస్తున్నారు. బట్ పాలిటిక్స్కి వచ్చేసరికి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఉమెన్ క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో చాలా గట్టిగా పనిచేస్తుంది. ఉమెన్ ఎక్కడైనా సరే నువ్వు ఒక పని అనుకుంటే తన సంకల్పం గట్టిగా తీసుకున్నట్లయితే తను చేసేంతవరకు దాన్ని ఆ నియమ నిబద్ధతో మహిళ ఉంటుంది. సో ఆ మహిళకి అంటే చాలామంది కొంత టాలెంటెడ్ ఉండి స్వతహాగా తనకు తానే డిసిషన్ తీసుకొని మేకింగ్ ఉన్నటువంటి మహిళలకి చాలా దగ్గరలో కొంత అణచివేతను జరుగుతుంది. అది మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేపట్లో అంటే తెలివిగా ఉన్న మహిళ రాజకీయాల్లో కనబడితే ఆ తెలివే తనకి శాపంగా కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. వాళ్ళు చెప్పినట్టుగా వినాలా, వాళ్ళకి హుజూర్గా ఉండాలా, రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తుంటాయి. బట్ కానీ అది ఎప్పుడు కాదు, కొంతవరకే పనిచేస్తుంది. ఎప్పటికీ కూడా సత్యమేవ జయతే అనే విధంగా తన టాలెంటు, తన పనితనము, ప్రజల్లో తనకు ఉన్నటువంటి ఆ యొక్క కలుపుగోలుతనము, సమాజం పట్ల సమస్యల పట్ల తనకు ఉన్నటువంటి అవగాహన 100% ఇవాళ కాకపోయినా రేపు తనను నిలబెడుతుంది. అది మాత్రం నేను నమ్ముతాను ఆ విషయం. ఇందిరా శోభన్ గారు ఇప్పుడు ఆడవాళ్ళ తరపున లేదంటే ప్రజల తరపున? మహిళ ఫస్ట్ ఈ సమాజంలో అమ్మ అంటే అమ్మతనం అందరినీ కోరుకుంటుంది, అందరు కావాలనుకుంటుంది కాబట్టి కాంటుంది. సో కాబట్టి ఇందిరా శోభన్ ఎప్పుడూ కూడా అందరి వ్యక్తిగానే ఉండాలనుకుంటుంది. ప్రజల కోసము, ప్రజా సమస్యల కోసము, అది ఎక్కడైనా సరే ఆడవాళ్ళకా మగవాళ్ళకా అని అనుకున్నప్పుడు కొంత ఎక్కువ స్పేస్ మహిళలకు ఉంటుంది. ఎందుకనంటే ఎక్కువ దగ్గరలో అణచివేయబడుతుంది ఉమెనే కాబట్టి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు తక్కువగా ఉంటారు. మళ్ళీ అందరు ఈక్వల్ అంటారుగా, మరి ఈక్వల్ అంటారు. ఈక్వల్ అని చెప్పినప్పటికీ కూడా మన సొసైటీలో ఇంకా ఈక్వాలిటీ రాలేదు 100%. ఇంకా డిస్క్రిమినేషన్ అనేది ఉంది. ఆ ఉన్న దగ్గరలో నా నీడ్ ఉందనుకున్నప్పుడు తప్పకుండా నా ప్రయారిటీ వాళ్ళ వైపే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తులో బీఆర్ఎస్తో కానీ ఎంఐఎంతో కానీ పొత్తు పెట్టుకునే ఒక అవకాశం ఉందని బయట టాక్ ఉంది. నెవర్, ఎప్పటికీ అది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరితో పొత్తుకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నదాంట్లో తన మార్కు, తన సంఖ్య తనకి ఉంది, తన బలం తనకు ఉంది, ఒకరితో పొత్తుపోవాల్సినటువంటి అవసరము లేదు. అటు బీఆర్ఎస్ అంటే అది చితికిల పడిపోయినటువంటిది. వాళ్ళ పార్టీ అస్తిత్వమే కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతున్న సందర్భంలో వాళ్ళతో ఏముంటుంది. అటు ఎంఐఎం తీసుకుంటే ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే తన అవకాశాన్ని బట్టి తను పావులు కలుపుతుంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని ఎంఐఎం పార్టీ వైపుకి వెళ్ళాలని ఎప్పుడు ఆలోచించదు. బట్ సందర్భానుసారంగా వాళ్ళ యొక్క సపోర్ట్ అవసరమైనప్పుడు తప్పకుండా సపోర్ట్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ తీసుకుంటే అసలు లేదు, అలాంటిది ఇప్పుడు బీజేపీ తెలుస్తుంది, నెక్స్ట్ టైంకి మొత్తం బీజేపీ వస్తుందని ఒక టాక్ ఉంది.
కాంగ్రెస్ కూడా పోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనే దానికి తన యొక్క ఐడియాలజీ బేస్లో తెలంగాణ ఏ రాష్ట్రంలో ఐడియాలజీ బేస్ అంటారు భారతీయ వాళ్ళ జనతా పార్టీ? ఐడియాలజీ పర్టికులర్గా వాళ్ళు నమ్ముకునేది ఒకటే ఐడియాలజీ, హిందుత్వ ఐడియాలజీ మాత్రమే వాళ్ళు నమ్ముతారు. ఓకే. ప్రజలకి సేవ చేయాలి, అభివృద్ధి సంక్షేమము అనేది ఉండాలి, దీంట్లో విద్య వైద్యానికి పెద్దపీట వేయాలి, ఉపాధి కల్పన ఇవ్వాలి. ఇవి మూడే కదా ఎవరికైనా కావాల్సింది. వీటిలో భారతీయ జనతా పార్టీ 100%. సో భారతీయ జనతా పార్టీ ఈ మూడింటికి తిలోదకాలు ఇచ్చి అది ఎప్పుడూ కూడా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నేను నా అమ్ముల పదలో ఉన్నది హిందుత్వ ఎజెండా, అది మాత్రమే మాట్లాడాలనుకుంటుంది. దాని లేదు ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేస్తుంది, డివైడ్ అండ్ రూల్ పాలసీలో ముస్లింలను పట్టుకొస్తారు. అది కూడా కాదని అనుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాట్లాడతారు. వాళ్ళకి తెలిసిన ఈ మూడే విషయాలు. అందుకనే బండి సంజయ్ ఫెయిల్ అయ్యాడని చెప్తాను నేను. 100% కదా. కార్పొరేటర్ నుంచి ఒక మినిస్టర్ పొజిషన్, అఫ్ కోర్స్ ఆయన వరకు వ్యక్తిగతంగా అయ్యి ఉండొచ్చు, బట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడంలోనే ఫెయిల్ అయినట్టే కదా అక్కడ. కాబట్టి నేనేం చెప్తానంటే ఎప్పుడూ కూడా అది కొద్ది వరకు మాత్రమే, టెంపరీ. అది టెంపరీగానే పనిచేస్తుంది. ఏ పార్టీకైనా ఏ వ్యవస్థకైనా కూడా సిద్ధాంతపరంగా దాని యొక్క ఐడియాలజీ పరంగా అది నిలబడ్డప్పుడు మాత్రమే దానికి సస్టైనబిలిటీ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. లేదైతే ఏమవుతుందంటే అది కొద్ది రోజుల్లోనే కనుమరుగైపోయే పరిస్థితి కనబడుతుంది. సో ఇవాళ ఇక్కడ సమస్య ఏదున్నా ఆ సమస్య గురించి మాట్లాడరు వాళ్ళు. సమస్యకు సంబంధం లేకుండానే ఇది హిందువులకు సంబంధించినటువంటిది కాబట్టే మీరు వ్యతిరేకిస్తున్నారు, ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు, ఇవే రెండు ముచ్చట్లు ఉంటాయి, మీరు ఎటువో దాని చుట్టే తిప్పుతారు వాళ్ళ ముచ్చటంతా కూడా. కాబట్టి తెలంగాణ అనేది కొంత డిఫరెంట్గా ఉన్నటువంటిది. తెలంగాణలో సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు ఒక డెమోక్రటిక్గా ఉంటూ ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉన్నటువంటి కల్చర్ మన తెలంగాణది. కాబట్టి వాళ్ళ ఎజెండా ఇక్కడ మనని 100% నడపాలంటే అది అయ్యే పని కాదు. మోరెవర్ తెలంగాణ పట్ల వాళ్ళ కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటువాదానికి సంబంధించిన విషయం తీసుకున్నట్లయితే సందర్భం వచ్చిన ప్రతిసారి నరేంద్ర మోదీ గారు మన పైన విషం కక్కుతూనే ఉంటారు. ఇప్పటికి 4 సార్లు నరేంద్ర మోదీ గారు పార్లమెంటు సాక్షిగా ఆయన తెలంగాణ ఏర్పాటు విధాన్ని ఒక దర్వాజాలు వేసి చీకట్లో సంతకాలు పెట్టి మీరు తెలంగాణ ఏర్పాటు చేశారని పలు సందర్భాల్లో ఆయన మాట్లాడినారు. అలాంటప్పుడు మా పట్ల మీకు ఏం ప్రేమ ఉన్నది, మా కష్టాల మీద మీకు ఏం ప్రేమ ఉన్నది, మా చనిపోయిన బిడ్డల పట్ల మీకు ఏం కన్సర్న్ ఉన్నదని మేము అర్థం చేసుకోవాలి మిమ్మల్ని. కాబట్టి ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో తన జెండాన్ని ఎగరవేస్తుంది, జెండా పాతుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇవాళ తెలంగాణ ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారంలో 10 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసానికి గురి చేసిందో ఈ సమాజానికి తెలుసు. దాంట్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం 100% ఉంది. ఎందుకు? కేంద్రంలో మీరు అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసేటువంటి ప్రతి తప్పుకు మీరు ఒకళ్ళు తప్పించుకొని చేశారు. కేసీఆర్ కార్పొరేషన్ అప్పులు తర్వాత నాన్ కార్పొరేషన్ అప్పుల కింద ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులకి మీరు ఒకళ్ళకి ఇచ్చారు. ఆయన ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయి కూడా అప్పులు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఎక్కడ అతన్ని నివారించి ప్రయత్నం మీరు చేయలే, అక్కడ మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు అప్పులు తీసుకొని రాష్ట్రం అంటే డెవలప్ చేయలేదంటారా? ఏం డెవలప్ చేస్తారు? అప్పు అందరూ చేస్తారు తన్ని, కానీ అప్పు చేసేదానికి అర్థం ఉండాలి, ఒక అసెట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇల్లు నడుపుతున్నా, నా ఇంట్లో నాకు కొంతవరకు నీడ్ ఉంది, ఎంతవరకు నీడ్ ఉందో అంతవరకు నేను అప్పు చేయాలి. నేను అది కట్టగలుగుతున్నా కట్టలేనా కూడా నేను ఆలోచించుకొని అప్పు చేయాలి. కట్టలేని నాకు పరిణితిలో లేనటువంటి అప్పు చేసి నా తర్వాత నా మునుమన్మళ్ళు కూడా అప్పు తీర్చే పరిస్థితిలో లేనటువంటి అప్పు నేను చేసిపోతే నేనేం యజమానిని అవుతా, నాకేం వ్యవహారం తెలిసింది అనుకోవాలి, నాకేం దానిపైన చిత్తశుద్ధి ఉంది అనుకోవాలి. సో ఇవాళ కేసీఆర్ చేసింది అదే కదా. 7 లక్షల కోట్ల అప్పు చేసి నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమందికి ఎడ్యుకేషన్ వైపుకి 100% ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు ఉచిత వైద్యాన్ని నువ్వు అందజేసావు, ఎంతమందికి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించావు, ఎంతమందికి వాళ్ళకి మినిమం కావాల్సిన మౌలిక వసతులు నువ్వు ఏర్పాటు చేసినావు. అవేవి చేయలేదే. మీరు చేసిందల్లా కూడా 2 సార్లు మరి ప్రజలు గెలిపించారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎలక్షన్ వెళ్ళిన 4 నెలల్లో 6 నెలల ముందే మీరు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రజలు తేరుకోక ముందుకే 2 ఎన్నికల్లో గెలిచావు. 2 ఎన్నికల్లో గెలిచడానికి నువ్వేం చేసావు? ఎగ్జాక్ట్లీ 100% కదా. సో అందుకే కదా ప్రజలు నీవు నిజంగానే మంచి చేస్తే మొన్న మిమ్మల్ని ఎందుకు అంత అతి దారుణంగా ఓడగొట్టినారు, ప్రజలు ఎందుకు అంత అసహనం పెరిగినారు కదా. అంత దారుణంగా ఓడించినట్టు అంటారు. నిన్నగాక మొన్న పెట్టిన ట్విట్టర్ పోల్లో మరి ఎందుకు అట్లా ఫామ్ హౌస్ పోవాలనే కావాలని చెప్పి కోరుకున్నారు ప్రజలు. ఇప్పుడు నిజంగానే కేసీఆర్ వైపుకి ఎవరైనా కూడా
ఒక అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా నీకు కూడా ఐడియా ఉంటుంది, సమాజం పట్ల కొంత ఐడియా ఉంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నది కూడా నీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం కోరుకుంటావు కూడా నీకు ఒక ఐడియా ఉంటుంది. సో మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా, ఆ తలకాయల గింత గుజ్జున్నోడు ఎవడైనా ఫామ్ హౌస్ పాలన కోరుకుంటాడా? బానిసత్వం కోరుకుంటాడా? నువ్వు కోరుకుంటావా? యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ ఎ జర్నలిస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా దాన్ని? ఇప్పుడు దూరం పోవాల్సిన అవసరం లేదు తమ్మి, ఇక్కడ ఉన్న మన నలుగురులోనే మనం ఓట్ వేసుకున్నాం, అదే కాంగ్రెస్ మీరు యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నాను. కాబట్టి అది కేవలం డెఫినెట్ గా చెప్తాను, నేను దానికి అదే చెప్తాను. నేను ఏం చెప్తున్నాను, మీకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. పోల్ పెట్టినటువంటి విత్ ఇన్ 1 hour లో ప్రజాపాలన ప్రజలు కోరుకున్నారు. ఫామ్ హౌస్ పాలన ఆ తర్వాత వచ్చింది అని అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 300 మెంబర్స్ వరకు కూడా పెయిడ్ ఆర్టిస్టులు సోషల్ మీడియాకి పనిచేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నో ఇవాళ మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా సేమ్ ఇవాళ ఎలక్ట్రానిక్ పోల్ ఏదైతే పెట్టారో ఆ పెట్టినటువంటి ట్విట్టర్లో కూడా అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు మ్యానిపులేటెడ్లో ఫ్యాబ్రికేటెడ్లో చేసినటువంటి రిజల్ట్గా మనం చూడాలి తప్ప దాన్ని సీరియస్గా నిజంగా ప్రజలు అది కోరుకుంటారని అయితే నేను అనుకోను. నిజంగా జెన్యూన్ అనేటువంటి ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా బానిసత్వం కోరుకోతాం. కారం ఎతుకులైన తింటా కానీ నేను బానిసత్వాన్ని కోరుకోను అంటది నా తెలంగాణ రక్తం. ఆ పెట్టిన పోల్లో నేను కూడా ఓటేసిన. దేనికేసారు? ఫామ్ హౌస్ పాలనకి వేసారా? నేను చెప్పొద్దు అట్లా. దేనికి వేసారో చెప్పొద్దు. మీరు వేసారని చెప్పినారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పని ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ గా నువ్వు అడుగుతున్నాను, నన్ను అడిగావు కదా, నేను మిమ్మల్ని ఓపెన్ అడుగుతున్నాను. యాజ్ ఏ సిటిజన్ గా బానిసత్వంగా ఉండి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యే పాలనని మీరు కోరుకుంటారా అని నేను అడుగుతున్నాను. ఎస్ ఆర్ నో యు సే. నాకు డెవలప్మెంట్ కనిపించిన దానికి నేను వేసా. అచ్చా, నీకు డెవలప్మెంట్ కనిపించింది కాబట్టి నువ్వు ఫామ్ హౌస్ పాలనకి వేసా. నాకు డెవలప్మెంట్ కనిపించిన దానికి నేను వేసా. కనిపించిందంటే అందులో ఏదో చెప్పాలి కదా. అప్పుడు నువ్వు రెండు డిఫైన్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అడిగిన దానికి చెప్పాలి. ఇప్పుడు నేనైతే ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీకి నేను కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదని అనుకుంటా, నేను కాసేపు వదిలేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాదు, న్యూట్రల్ గా ఒక ఉమెన్ గా నేను తెలంగాణ దాంట్లో నేను పోల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను తప్పకుండా డెమోక్రటిక్ గా ఉండే పాలన నేను కోరుకుంటా. నేను ఫామ్ హౌస్ పాలన నేను కోరుకోను. ఈవెన్ నేను కాంగ్రెస్ లో లేకపోయినప్పటికీ కూడా నేను ఆ మాట చెప్పను. సో అదే ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ పాలన సందర్భంలో కేసీఆర్ గారు అస్సలు డెవలప్ చేయలేదు నేను. ఆయన వంతుగా ఆయన కొంత చేశారు, కానీ చేసిన దానికన్నా విధ్వంసం ఎక్కువ చేశారని అంటున్నాను నేను మీకు. విధ్వంసం ఇప్పుడు నీ పెట్టిన పార్టీ ఏంటి? ఉద్యమ పార్టీ కదా. మరి ఉద్యమకారులకు నువ్వు ఇచ్చిన బాసట ఏంటి? ఉద్యమకారులు నువ్వు కాపాడుకున్న తీరేంటి? ఉద్యమకారులను నువ్వు విస్మరించిన తర్వాతనే కదా నీ పార్టీలో పెట్టినటువంటి, నీ పార్టీ పెట్టిన డే 1 నుంచి ఉన్న ఉద్యమకారులు ఎవరు మీతో ఉన్నారు? సో డూప్లికేట్ ఉద్యమకారులు అంతా నీ ఎంత పెట్టుకొని కుడి రైట్ ఎడమలో పెట్టుకొని వాళ్ళను పాలన కొనసాగించావు కాబట్టి అందరు బయటకు వచ్చినారు. అలాంటి ఉద్యమకారుల మీదకి లైవ్ గా రేవంత్ రెడ్డి గారు రైఫిల్ పట్టుకొని వెళ్ళారు మరి. సో నేను చెప్తా మీకు, దట్ ఈస్ డిఫరెంట్. గడిచిపోయినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి దానిలో ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్ లో ఆయన ఏం చేశారన్నది అప్ టు హిమ్. బట్ ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత ఆయన కొనసాగించినటువంటి ఆయన చేసినటువంటి పనిని ప్రజలకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ నేపథ్యంలో ప్రజలు ఆయనని గెలిపించారు. గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలను ఇవాళ మీరు గల్లాను పూర్తిగా ఖాళీ చేసి ఇచ్చిపోతే ఆ గల్లాల ఖజానాను ఇవాళ మీరు చేసిన అప్పుకు ప్రతి నెల ఇంచుమించుగా 6,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తే మిత్తిలకు కలిపి 1 year కాలంలో కట్టినాడు. సో ఇంకా మీరు మాట్లాడడానికి ఏమున్నదని అడుగుతున్నాను. మీరు ఒక భూమి నదులలే, గాలి నదులలే, ఇసుక నదులలే అన్ని ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వదిలారు. చివరికి మానవ వనరులను కూడా మీరు విధ్వంసం చేసి కష్టపడి వచ్చారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి పాములు పెట్టిన పుట్టలో చీమలు పెట్టిన పుట్టలో పాము వచ్చి చేరిందని చెప్పి కూడా బయట టాక్ ఉందిగా. ఇప్పుడు ఒకటి చెప్తాను, రాజకీయాల అవకాశాలు వేరే వాళ్ళ గురించి వద్దు, మీ గురించి చెప్తాను. మీ గురించి తన గురించి కూడా చెప్తాను, నా గురించి కూడా చెప్తాను. నేను సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. మీకు తెలుసు మీరు ఎన్ని అవకాశాలని వదులుకొని మీకు కావాల్సిన దానికోసం ఆ పార్టీని కట్టుబట్టుకొని ఆ గాంధీ భవన్ చుట్టే తిరిగారు. అలాంటిది మీరు కాదని చెప్పి నిన్న మొన్న వచ్చిన వ్యక్తికి ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. రేవంత్ అన్న ఆయన డెడికేటెడ్గా పనిచేశాడు. ఆయన వంతుగా ఆయన చేయాల్సినవన్నీ ఆయన చేశాడు. ఒక వ్యవహారం నడపాలి అన్నప్పుడు
ఓన్లీ మాటలే కాదు, వాటికి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన చేశాడు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు ఆయనకి ఆ ఇమేజ్ని ఇచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ని ఇప్పారు ఆయన మాటలతోటి. అలాగే ప్రజలకి నేనున్నానని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఆయన చేశాడు. సో దాన్ని నిలబెట్టుకోవడానికి వల్ల ఆయన మళ్ళీ పనిచేస్తున్నాడు. టీడీపీ పార్టీలో ఉన్నటువంటి తనకి ఆ పార్టీ ఇక్కడ లేని సందర్భంలో, ఆ పార్టీ మనుగడ లేని సందర్భంలో ఆయన యొక్క పొలిటికల్ స్టాండ్ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఆ పార్టీలో రాగానే ఇమీడియట్గా ఆయనకి ఏం చేయలేదు, అధికారం కట్టబెట్టలేదు. ఆయనకు వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే టికెట్ ఎలక్షన్ సందర్భంలో 2000 ఎలక్షన్ సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. దెన్ ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత ఎంపీగా ఆయన ప్రజల యొక్క మనసు గెలుచుకుని ఆయన ఎంపీ గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి గ్రాఫ్ ద్వారా ఆయన ఇమేజ్ని ఇంకింత ఒక పొలిటీషియన్గా ఆయన విషయంలో సక్సెస్ దాంట్లో సో అఫ్ కోర్స్ ఆ పాటలో కూడా దమ్ము ఉంది కదా. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోతాం, తెలంగాణ ఉద్యమం కూడా ఒక పాటతోనే మారింది, ఒక ఆటతోనే మారింది, ఒక గజ్జతోనే, ఒక కలంతోనే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యింది. సో ఇవాళ ఒక వ్యక్తి ఈ సమాజంలో తన యొక్క ఆ నష్టాన్ని ఒక పాట రూపకంగా సమాజాన్ని మెప్పించగలిగింది అంటే అది మన తెలంగాణలో ఉన్నటువంటి ఆ కళకు ఉన్నటువంటి గొప్పతనం, మన తెలంగాణ కళకు ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఒక వ్యక్తి చేసేటువంటి పనిని తనేం చేయగలుగుతాడని ఆ పాట రూపకంగా చెప్పారు. సో ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ వచ్చిన పనిని కష్టమైనా కూడా దీన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో కాబట్టి మన వంతుగా ఈ సమాజంలో తెలంగాణ పునర్నిర్మాణం మన భాగస్వామ్యం కావాలంటే యాజ్ అ జర్నలిస్ట్గా నీవైనా, నేను ఆ పాటలో పనిచేసే ఒక వర్కర్గా అయినా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఆడబిడ్డగా అయినా కూడా నా వంతుగా నేను సహకరించాలి. సో మనం చేయడానికి మన చేతిలో లేనప్పుడు చేసేవాడికి మనం సహకరించాలి. అంతకని ఇప్పుడు మనం చేసేది ఏమి లేదు కదా. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా కీలకం. తెలంగాణ జాగృతిలో కూడా పాల్గొన్నారు, హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు, కవిత గారితో పనిచేశారు, టీఆర్ఎస్లో చాలా మంది ఆత్మీయులు కూడా ఉన్నారు. ఎప్పుడు గాలి తెలంగాణ వైపు, టీఆర్ఎస్ భవన్ వైపు ఇవ్వలేదా? ఎప్పుడూ కూడా నేను ఆలోచన లేదు. అంటే నాకు జాగృతిలో నేను కవిత గారితో వర్క్ చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఆమెకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమె నిజామాబాద్ ఎంపీ టికెట్గా ఆమె వెళ్ళారు. అప్పుడు నాకు పొలిటికల్ కెరియర్ నేను డిసైడ్ చేసుకోవాలనుకున్న సందర్భంలో నేను కాంగ్రెస్కి వచ్చాను. ఎప్పుడు నేను బీఆర్ఎస్లో వెళ్ళాలి, బీఆర్ఎస్కి పనిచేయాలని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అప్పటి వరకు నేను పనిచేసిన ఎన్జిఓ జాగృతి అనేది ఇట్ ఈస్ లైక్ ఎన్జిఓ. ద ఎన్జిఓ మీన్స్ అక్కడ దాని యొక్క ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఏంది ఆ జాగృతి అని అంటే, తెలంగాణకి, తెలంగాణ ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలి. కల్చర్, తెలంగాణ కల్చర్ ఏమున్నది దాన్ని కాపాడాలి. దాని యొక్క అసలు నేచర్ ఆ రోజు వాళ్ళు పెట్టినప్పుడు దాని యొక్క మెయిన్గా ఉన్నటువంటి సిద్ధాంతం. తర్వాత గవర్నమెంట్ వచ్చినాక సిద్ధాంతాలన్నీ గాల్లో కలిపి మా అక్క మళ్ళీ ఇప్పుడు ఆమెకు పవర్ పోగానే మళ్ళీ ఇవాళ జాగృతిని పట్టుకొని మళ్ళీ తిరుగుతుంది ఆమె. సో కాబట్టి ఏమిటంటే అవసరాల కోసం, అవకాశాల కోసం మనం అనుకున్నది, మనం చేయాలనుకున్న దానికి ఉపయోగిస్తే దాన్ని ఏమంటామంటే జనరల్గా అవకాశవాద రాజకీయాలు అంటారు. మా సోదరు ఇప్పుడు అదే చేస్తుంది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం, మళ్ళీ గులాబీ కండు కొండి అంటే వెళ్తారా? లేదు, అలాంటి ఆలోచన లేదు. మీకు కావాల్సిందే కదా ఎమ్మెల్సీ. గెలిపించాలనేది ప్రజలు గెలిపించాలి తప్ప ఒక పార్టీ అనేది కాదు కదా. నేను కాంగ్రెస్ పార్టీ అని ఒక ఐడియాలజికల్గా నేను డిసైడ్ చేసుకొని ఉన్నాను. సో నేను కాంగ్రెస్ పార్టీ నేను మారినా కూడా, నేను షర్మిల గారితో వెళ్ళినా, ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళినా కూడా ఒక ఐడియాలజీ బేస్లో నేను పనిచేసిన. ఒక అన్డెమోక్రటిక్గా ఉండేటువంటి వ్యవస్థలో నేను ఎప్పుడు పనిచేయాలనుకోలేదు. డెమోక్రటిక్గా ఉండే వ్యవస్థలో పనిచేయాలనుకున్నా, అక్కడ పరిస్థితులు మనకు డెమోక్రటిక్గా లేదని అనుకున్నప్పుడు నా స్టాండ్ వెనక్కి తీసుకొని నా పూర్వస్థలానికి నేను వచ్చేసిన తప్ప ఎప్పుడు ఎక్కడ ఒక బానిసత్వానికి ఇష్టపడను. నేను అలా ఉండడానికి అసలే నేను అదిగాను. కాబట్టి పదవుల కన్నా నా ఆత్మగౌరవమే ఇంపార్టెంట్ అనుకో. అంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని పార్టీలు మారాల్సి వచ్చింది? అదే చెప్తున్నా మీకు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను షర్మిల దగ్గరికి వెళ్ళడానికి కారణము రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, ఒక ఉమెన్గా నేను ఆమెకు సపోర్ట్ చేయాలనుకున్నా. ఆమె అడగడం, నేను ఒక పొలిటికల్గా ఎదిగానంటే ఇలా ఉండాలి, ఈ లీడర్ లాగా ఉండాలని అనుకుని నేను పాలిటిక్స్లో నేను మూవ్ అయినటువంటి దాన్ని. కాబట్టి ఆయన యొక్క కూతురుగా ఆమె ఎలా చేయగలుగుతుంది అని అనుకున్నాను. మోరోవర్ ఆమె తెలంగాణలో పాలిటిక్స్ చేస్తుంది, ఆంధ్రాలో కాదు కదా. సో తెలంగాణ పాలిటిక్స్ తగ్గట్టుగానే ఆమె యొక్క ఐడియాలజీ అంతా మోల్డ్ అవుతుంది, మూవ్ ఆన్ అవుతుంది. అప్పుడు అందరూ కూడా ఎవరికి వాళ్ళ లాలూచిలో ఉన్నారు, సీరియస్గా కేసీఆర్ పైన కొట్లాడగలుగుతుంది అన్న ఉద్దేశంతో నేను ఆమె నన్ను ఒక 4-5 సార్లు పిలిచినప్పుడు నా స్టాండ్ అప్పుడు తీసుకున్నాను. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత డిఫరెంట్ కనబడ్డాక నేను వచ్చేసిన. ఆమె ఆయన కూతురుగా కాబట్టి నామని ఏమీ అనుకుంటున్నా, నార్మల్గా నా గౌరవం నేను కాపాడుకొని బయటకు వచ్చేస్తున్నా. ఎందుకు సడన్గా బయటికి రావాల్సి వచ్చింది? అంటే ఎవరు ఆ పర్సన్స్? ఎవరు? రకరకాలుగా ఉంటుంది రాజకీయాలు అనుకున్నప్పుడు, ఒక రకమైన ఉండదు. ఆమె వచ్చిన కొత్త అప్పుడు ఒక సిచ్యువేషన్,
అక్కడ పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా లేదు ఆ సిచ్యువేషన్, అంతా డిఫరెంట్గా. నేను ఒక నేషనల్ పార్టీలో పనిచేసిన తర్వాత నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్కి వీటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఒక డెమోక్రటిక్గా ఉండేటువంటి నాకు ఇది సూట్ కాదు అన్న ఉద్దేశంతో నేను వెనక్కి రావడం. ఎందుకంటే అక్కడ నుండి బాధపడి నేను ఏం చేయలేకపోతున్నాను అనుకున్న కన్నా వచ్చి మన గౌరవం కాపాడుకోవడం బెటర్ అని ఆలోచించడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 4 months నేను ఖాళీగానే ఉన్నాను, ఏ పార్టీలో చేరకుండా. తర్వాత కేజ్రీవాల్ గారి నుంచి నాకు పిలుపు వస్తే నేను కేజ్రీవాల్ గారిని కలిశాక వాళ్ళు సీరియస్గా, ఎందుకంటే ఒక కరప్షన్ వ్యక్తి పైన పోరాటం చేయగలుగుతాడని నమ్మాను. మేము అల్టిమేట్ నా మూమెంట్ అంతా కూడా కేసీఆర్ పైన యాంటీ కొట్లాట, నేను అదంతా కూడా మీరు గమనించినట్లయితే. అంటే ఇప్పుడు కేసీఆర్ వాస్తవానికి కేసీఆర్ గారికి ఒక మంచి వ్యూహకర్త, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, ఏదైనా కూడా చాలా దిట్టుగా గట్టిగా చెప్పగలుగుతారు. ఆ దేవుడు ఆయనకి అంత అది ఇచ్చాడు. కానీ ఈ సమాజం నీకు 10 సంవత్సరాల అధికారం ఇస్తే ఈ బిడ్డలకు ఏం కావాలన్న దానికి నువ్వు ప్రేరేట్లో పెట్టుకోలేకపోయినావు. దానిని లేకుండా నువ్వు పూర్తిగా ఫస్ట్ టర్మ్ కాస్త బెటర్గా ఉన్న సెకండ్ టర్మ్కి వచ్చేసరికి దాన్ని పూర్తిగా దాచుకో అనే సిస్టమ్ వైపు వెళ్ళిపోయారు. ప్రజలకి దూరంగా ఉండడం, ప్రజలకు గెలవకపోవడము, అన్డెమోక్రటిక్గా ఉండడము, ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ జీవో అన్నది పబ్లిక్ డొమైన్లో ఉండకపోవడము, ప్రతి ఏ విషయం ఏ నిర్ణయం అయినా కోర్టుకు పోవాలా, కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకోవాలా, కోర్టు ద్వారా పర్మిషన్లు తెచ్చుకోవాలా, ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు, ప్రశ్నించేటువంటి ధర్నాలు చేసే ధర్నా చౌక్ని ఎత్తివేయాలా, ఏ ధర్నా చౌక్ మనకు తెలంగాణ ఉద్యమంలో జీవం పోసిందో ఆ ధర్నా చౌక్ ఎత్తేయాలని చెప్పడము, ఇట్లా ఆయన చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి, అంటే ఒక రాజకీయ పార్టీగా పూర్తిగా మౌల్డ్ అయిపోయాడు. కాబట్టి ఈ తెలంగాణ సమాజ బాగు కోసం, తెలంగాణ బిడ్డల మంచి కోసము ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్టు నాకు అనిపించలేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి పైన మనం ఫైట్ చేయాలి. ఎవరు ఫైట్ చేస్తారు? జెన్యున్గా ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తారు. మళ్ళీ ఏమైనా లాలూచి చేసో, బిజినెస్ చేసో, లూపులు ఉన్న వాళ్ళు ఎవరు కేసీఆర్ పైన ఫైట్ చేయలేరు. కాబట్టి ఆ సందర్భంలో నాకు ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఆ స్టాండ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఏమైంది చివరికి కేజ్రీవాల్ కేసీఆర్ కలుసుకొని ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ పంచుకున్నాక, ఒక కరప్ట్ ఒక నాన్ కరప్ట్ ఒకే వేదిక ఉన్నాక మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఎన్నో కూడా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ నేను రిజైన్ చేశాను. ఎలక్షన్కి 1 year ముందు నేను రిజైన్ చేశాక నేను నా సింగిల్ ఇండిపెండెంట్గా తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అని పెట్టి దాని ద్వారా కొంత తెలంగాణ ఈ సమాజానికి ఏదో చేయాలని వర్క్ చేస్తూ ముందుతున్న సందర్భం ఎలక్షన్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్, అంటే ఐ థింక్ February 2nd నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను. 1 year అయిపోయింది. నేను కరెక్ట్. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అని ఒక ప్రక్షాళన వచ్చింది కాబట్టి వైఎస్ఆర్టీపీ కాకుండా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా? పోనీ కలిసారా జగన్ గారిని ఎప్పుడైనా? లేదు, అన్నని ఎప్పుడు కలవలేదు. నేను నాకు ఎప్పుడు వైఎస్ఆర్ బిడ్డనే కదా, అఫ్ కోర్స్. కానీ అన్న కంప్లీట్ యాంటీ తెలంగాణ లైన్ కదా అన్నది. ఎందుకు యాంటీ తెలంగాణ లైన్? అంతేదా? ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న పొంగులేటి గారు వైఎస్ఆర్సీపీ నుంచే గెలిచారు. అంటే ఆయనకి అదే చెప్తున్నా, ఇప్పుడు ఆ పార్టీలు ఇక్కడ లేవు అని అనుకున్నప్పుడు వదిలేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఆయన జగన్ క్లారిటీ ఉన్నది, నాకు ఏపీ కావాలనుకున్నాడు, ఏపీకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వైఎస్ఆర్సీపీ అన్నదని వాళ్ళు వదిలేస్తున్నారు. సో పొంగులేటి అన్న ఆయన ఇండిపెండెంట్గా అప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆటోమేటిక్గా ఇంక ఇదేం లేనప్పుడు ఏందని టీఆర్ఎస్లో చేరున్నారు. బట్ ఎప్పుడు కూడా నాకు ఆలోచన లేదు జగన్ అన్నతో వెళ్ళాలి, నేను జగన్ అన్నతో పనిచేయాలి, నాకు ఎప్పుడు అదే లేదు. బట్ జగన్ అన్న నమ్ముకున్న వాడికి చేయగలుగుతాడు, చేస్తాడు అనేది మాత్రం నాకు తెలుసు అంతవరకు. ఎందుకంటే పర్సనల్గా కలకపోయినప్పటికీ కూడా నాకు తెలుసు. అసలు అక్క ఎప్పుడు అతన్ని కూడా కలవలేదు నాకు తెలిసినంత వరకు. బిఫోర్ వాళ్ళు ఉన్నప్పుడు లేదు, ఎప్పుడు వెళ్ళి నాకు షర్మిలకి ఇక్కడికి వచ్చాక నాకు పరిచయం, నాకు ఆమెన్నా కూడా నాకు ముందు పరిచయం లేదు. జస్ట్ ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఉమెన్ కావాలి, ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలని అనుకుని నన్ను ఎవరో ఆమెకు సజెస్ట్ చేశారు, నాకు కాల్ చేస్తున్నారు, అట్లా కలవడం జరిగింది. ప్రజల్లోకి వెళ్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మన దాసరి శ్రవణ్ గారితో కానీ రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్రలు కూడా పాల్గొన్నారు. నేను లేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేను. జోడో టైంలో లేను, జోడో టైంలో లేను. ఫస్ట్ రాహుల్ గాంధీ గారు 2017లో ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు మాత్రం రాహుల్ గాంధీతో ఉన్నాను నేను. ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్లో పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో ఫార్మర్ సూసైడ్ పైన పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీతో ఉన్నాను. రేవంత్ అన్న పాదయాత్ర ఫస్ట్ పాదయాత్రలో నేను సీతక్క ఉన్నాము. మా ఇద్దరితోనే ఆ రోజు పాదయాత్ర మొదలైంది. ఆ వేదిక పైన, అచ్చంపేట వేదిక పైన రైతులకు సంబంధించినటువంటి దీక్ష ఉండింది. ఆ దీక్షలో నేను కూర్చొని ఉన్నాను, సీతక్క వచ్చింది. సో అదే వేదిక పైన పాదయాత్ర చేస్తాము రైతుల కోసమని అన్న అనౌన్స్ చేశాడు. అదే రోజు అట్లాగా కంటిన్యూగా 158 కిలోమీటర్లు 10 రోజులు
పాదయాత్ర చేశాము, రావిరాలలో పెద్ద బహిరంగ సభ పెట్టాం. దాన్ని అక్కడ వరకు ఫుల్ అంటే ఆ ప్రజల్లో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. రేవంత్ అన్న పాదయాత్రతోటే కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరగడము ఆటోమేటిక్గా ఇంత సక్సెస్ఫుల్గా అయింది. ఇంత సక్సెస్ ఏది చేసినా కూడా దాన్ని ఏం చేసినా సక్సెస్ఫుల్గా వస్తున్నారు. ఎందుకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు, అంటే దక్కించుకోలేకపోయారు కాంగ్రెస్ నుంచి? పాలిటిక్స్ లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. నిజంగానే నేను అట్లాగే కంటిన్యూ అయితే నాకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చింది. నాకు అంటే రేవంత్ అన్నతో అయినా కూడా పార్టీలో నేను అందరికన్నా ముందు వరుసలో అప్పుడు ఉన్నాను. బట్ ఆ సందర్భం సిచ్యువేషన్ నేను పార్టీ మారడం, దెన్ ఎలక్షన్ సందర్భంలో కూడా నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రిజైన్ చేయగానే నేను ఇమ్మీడియట్గా కన్నా అంటే శర్మ నుంచి నేను వెనక్కి 6 నెలలు లేదు, శర్మతో 6 months ఇమ్మీడియట్గా కాంగ్రెస్ లో చేరుంటే వైఎస్ఆర్టీపీ అప్పుడు ఏదో డేటా అమ్మేశారు అని చెప్పి. డేటా అమ్మిన కానీ నా మొబైల్ పోయింది, నా మొబైల్ పోతే ఆ మొబైల్లో డేటా ఉందని చెప్పాడు అంతే. అదే నథింగ్, అట్లాంటిది ఏమీ లేదు. పార్టీకి సంబంధించింది నథింగ్, అట్లాంటిది ఏమీ లేదు. అదేం లేదు. నాకు ఆమెకి మంచి ఫ్రెండ్స్, మంచిగా ఉండేవాళ్ళం. అలాంటిది లేదు. నేను ఇప్పటివరకు కలవలేదు అక్కడ ఎప్పుడు కూడా. మేము బయటకు వచ్చినాక ఒక్కసారి ఏదో వేదికలో ఎదురుపడ్డాము, విష్ చేశారు, నేను విష్ చేశాను, అంతవరకే. కానీ మంచిగా ఉంటారు నాతో, అట్లా ఏమీ లేదు. ఆమెతో నాకేం వైరం, ఆమె మీద ఏమి నేను అలిగేషన్ చేయలేదు, నేను ఆమెనేం తిట్టలేదు కదా, ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యా. నా సిస్టరే అని ఫీల్ అయ్యాను, అట్లాగే ఉన్నాను అంతే. ఎప్పుడు ఎవరిని చేయాల్సి అడగని ఇంద్రశోభన్ గారు అలాంటిది పార్టీ టికెట్ కావాలని గాంధీ భవన్ చుట్టూ ఫైల్ పట్టుకొని తిరిగారని అడిగాను. కావాలని ఇప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు మన ఇంటికి ఎవరు రారు కదా, అమ్మాయినా అడగంది పెట్టదు కాబట్టి బేసిక్ గా నేను మార్చి 2021లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ సందర్భంలో నేను ఎమ్మెల్సీ అడిగా, మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అడిగాను. ఆ ఎమ్మెల్సీ టికెట్ రాని సందర్భంలో నా పేరు ఢిల్లీ కూడా రిఫర్ చేయలేదని నేను అప్పుడు ఆ సందర్భంలో నేను కొంత నారాజు ఉన్నాను. కరెక్ట్ గా అదే టైంలో షర్మిల కాల్ లాంచ్ చేశారు, స్టార్ట్ చేంజ్ చేసుకొని వెళ్ళాను. నేను అట్లాగే ఉండుంటే ఇవాళ నేను డెఫినెట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, గట్టిగా ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోపోతారు. సో బట్ అదే ఇప్పుడు నా వాయిస్ అలా ఉంటుంది, ఎప్పుడు నేనున్నా కూడా ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి అది అందరికి కొద్ది మందికి నచ్చుతుంది, కొద్ది మందికి కోపం వస్తుంది. బట్ ఏది ఉన్నప్పటికీ కూడా నేను పాలిటిక్స్లో కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇవాళ నేను మంచి అంటే ఆటోమేటిక్గా నాకు రావాల్సింది నాకు వచ్చి ఉండేది. నాకు ఆ బ్రేక్ వచ్చింది కాబట్టి ఆ బ్రేక్లో నన్ను ఆమ్ ఆద్మీ పార్టీ రిజైన్ చేసినాక ఒక 2 months అనుకుంటాను రేవంత్ అన్న పిలిచి ఇందిరా జాయిన్ అయిపో రేపు అని అన్నారు. అంటే జాయిన్ అవుతానని నేను ఏడున్న కాంగ్రెస్ వాదిని, నాకు అదేమీ లేదు, టికెట్ ఇవ్వు నాకు, నేను నాకంటూ ఒకటి నేను అంబిషన్ పెట్టుకున్నాను, చట్టసభలో ఉండాలని అడిగినప్పుడు ఇప్పుడు కష్టము, నా చేతిలో ఏం లేదు, 3 కోట్లు అయితే నేను చేయగలుగుతా, 30 కోట్లు చేయగలడా అని అన్నాడు. సో నాకు అది కొంచెం మంచిగా అనిపించలేదు, హార్డ్గా అనిపించింది. అంటే పని చేసే వాళ్ళకి డబ్బులతో కూడా ఉంటుందా మరి, సమాజం అంతా డబ్బుతోనే ఉంటుందా అన్నది నా మనసుకు అనిపించింది. కానీ అప్పుడు అందరితో నేను ఏమనలేదు. బట్ ఓకే అన్నా సరే మంచిది అని చెప్పి టికెట్ రానప్పుడు ఇప్పుడు చేరేది ఉన్నది, పార్టీకి అయితే పని చేస్తాలే, ఎప్పుడు చేరుతాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే కుదురుతుందా మీకు? రెగ్యులర్ కలుస్తా, అదేం లేదు అన్న దగ్గర. నాకు ఇప్పటివరకు అలాంటి ఆబ్జెక్షన్ అపాయింట్మెంట్ దొరకడం కానీ కింద ఉన్న వాళ్ళు, అంటే రేవంత్ రెడ్డి గారు కాకపోయినా కింద ఉన్న వాళ్ళు ఆపేస్తారు అట్లా ఏమీ లేదు. నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను, ఇంటికైనా డైరెక్ట్ వెళ్తాను, సెక్రటరియట్కైనా డైరెక్ట్గా వెళ్తాను. నాకు ఆ ఆబ్జెక్షన్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఎవరేమి ఆపేదైతే సిచ్యువేషన్ అయితే రాలేదు ఇప్పటివరకు, అయితే వెళ్ళిపోతాను. అంటే గాడ్ గ్రేస్ ఇప్పటివరకు అయితే ఆ సిచ్యువేషన్ ఏర్పడలేదు. మరి అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా చంద్రబాబు గారి శిష్యులనే ఆయన మాటలే అనుసరిస్తారు ఇప్పటికి కూడా, నిజమేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ అన్నది మాది ఒకటే ప్రాంతం, మేమంతా మట్టి వాసన తెలిసిన బిడ్డలమే అన్నవాళ్ళం, మాది పక్క పక్కకే. సో పాలమూరు బిడ్డలకు కసి ఉంటుంది, పని చేసే తత్వం ఉంటుంది, అమాయకత్వం కూడా ఉంటుంది. రేవంత్ అన్న అమాయకత్వం కాదు, రేవంత్ అన్న చాలా తెలివి కలవాడు. రేవంత్ అన్నకి ఒకటి అనుకుంటే దాన్ని గట్టిగా చేసేంతవరకు అయినా వదిలిపెట్టాడు, సీరియస్గా తీసుకొని పని చేస్తారు. సో ఎవరేమి బెదిరిస్తే బెదిరించే రకం కూడా కాదు, ఉంటా బెదిరించే రకం తప్ప బెదిరే రకం కాదు. కాబట్టి రేవంత్ అన్నకి ఒక క్లారిటీతో ఉంటాడు, ఎప్పుడు కూడా ఒక క్లారిటీతోనే వెళ్తాడు. చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తాడు అనడం పొరపాటు. చంద్రబాబు నాయుడు దగ్గర వర్క్ చేస్తారు. ఇలా ఎవరు మీడియా వాళ్ళు అడిగారు చంద్రబాబు నాయుడు శిష్యుడి మీద, అంటే ఎవరాబా శిష్యుడు అని చెప్పింది. ఆయన దగ్గర పని ఆయన పార్టీలో నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను కానీ ఆయన దగ్గర పుట్టి పెరిగి గురు శిష్యరికం నేను చేయలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. బట్ ఒక దగ్గర పని చేసినప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ మనం కొంత నేర్చుకుంటాం.
సో మేబీ అట్లా అన్న ఏమన్నా తన దగ్గర మంచి విషయాలను నేర్చుకుని ఉండొచ్చు, తీసుకొని ఉండొచ్చు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతారు, చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఆయన అలాగే ఉంటారు అన్నది కరెక్ట్ కాదు. సో అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీగా పనిచేశాడు. ఇలా హైదరాబాద్లో కొంత డెవలప్మెంట్ ప్లాన్లో పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఆయన చేయగలిగిందో రాజశేఖర రెడ్డి గారు చేశారు. సో ఒక్కొక్కరి దగ్గర అందుకే అంటాను, ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే ఎవరి దగ్గర ఏది మంచి ఉంది ఏది చెడు, సో మంచిని మాత్రమే రిసీవ్ చేసుకోవాలనుకుంటాం, చెడుని వదిలేయాలనుకుంటాం. సో దట్ ఈస్ పాలిటిక్స్. సో రేవంత్ అన్న కూడా సేమ్ అదే లైన్లో ఉంటాడు. నలుగురికి మంచి జరుగుతుంది చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఆ మంచిని రిసీవ్ చేసుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఆయన ఇప్పుడు 14 months అవుతుంది. 14 monthsలో ఈ రోజు వరకు ఒక్కరోజు ఆయన సెలవు పెట్టలేదు. జ్వరం వచ్చిందనో ఎంత బాగాలేదని ఇప్పటివరకు ఆయన ఒక్కరోజు ఇంట్లో లేడు, పడుకోలే. పండగ పబ్బం ఏది లేకుండా ప్రతిరోజు ఏదో ఒక రివ్యూలో ఉంటాడు, ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాడు. ప్రతి నిమిషము ఈ సమాజం కోసం తన వంతుగా నేను ఏం చేయాలి, ఇంకేదో సాధించాలి, ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టాలి, డబ్బులు కావాలంటే మనం ఇంకేం చేయాలి, అవి తీసుకురావాలంటే అంటే అట్లా తన యొక్క తత్వం ఎప్పుడు 24 గంటలు పని కోసమే తాతాలాడుతూ ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఒక ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది, దీన్ని ఎంత మంచిగా చేయగలిగితే రాజశేఖర రెడ్డి గారి పేరు మరిపించడానికి ఒక అవకాశం. అంతేనా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కదా. సో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చెప్పగానే ఆ పేర్లన్నీ మనం చెప్తాం. ఇవాళ రేవంత్ అన్న అనగానే రేవంత్ అన్న ఒక మార్క్ చెప్పాలి కదా, ఓ మూసి ప్రక్షాళన చేశాడను, ఓ RRR కట్టిండను, లేదంటే అదే చెప్తున్నాను జరుగుతున్నట్టు బేస్ వేసినటువంటివి చెప్తున్నాను. సో ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ప్రక్షాళన చేసే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసేటువంటి సిస్టంలో ఎడ్యుకేషన్ వ్యవస్థని చాలా మంచి నీట్గా పెట్టడంలోను, ఇవాళ స్కూల్కి వెళ్ళే 10th class చదివే పిల్లలకి సాయంత్రం వాళ్ళకి ఏదైనా ఒక అల్పాహారం ఇస్తే పిల్లలకి ఒక ఎనర్జెటిక్గా ఉంటుందనో, అంటే ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఏదైనా కూడా సిస్టంలో కొన్ని మార్పులు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఉద్యోగాలు అందరూ ఇస్తారు. కానీ పిల్లలకి గవర్నమెంట్కి వాళ్ళకి చేయలేనటువంటి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలంటే ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, వాళ్ళకి ఒక స్కిల్డ్ పర్సన్గా తయారు చేయాలి. ఇట్లాంటివన్నీ మంచిదే కదా. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అని. సో ఇట్లా మంచి ఆలోచన చేసినప్పుడు రేపు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సమాజం హైదరాబాద్ రాగానే వాటన్నింటిని చూసి ఎస్ ఇది రేవంత్ రెడ్డి చేశారు, ఇది కట్టారు, ఇది మార్పు జరిగింది, దీంతో ఇది బెనిఫిట్ అయిందని ఈ సమాజం మాట్లాడుకుంటుంది. సో అట్లా ఆయన కొంత మార్క్ తన ఈ సమాజానికి ఏదో చేయాలని ఒక తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు సహకరించాలని చెప్తాను. అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన జర్నలిస్టులు కూడా ఏదైనా ప్రెస్ మీట్ అడిగినప్పుడు చెప్తాడు రేవంత్ అన్న, ఏమైనా ఉంటే చెప్పండి నేను రిసీవ్ చేసుకుంటాను, ఇది అని చెప్పారు కదా కంప్లైంట్, మీరు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీరు చెప్పండి, ఐ విల్ టేక్ ఇట్ అని చెప్తారు. అంటే కాబట్టి గతంలో కేసీఆర్ దగ్గర ఎక్కడైనా ప్రశ్నిస్తే లేచి ఆయన ఉల్టా ప్రశ్న చేస్తుండే వాళ్ళకి, ఒక వయసాలు కానీ కూర్చో నువ్వు మాకు కిరికిరి పెట్టాలనుకుంటున్నావు అని మాట్లాడతాడు కేసీఆర్. బట్ రేవంత్ రెడ్డి అట్లా కాదు ఇవాళ. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా డౌన్ టు ఎర్త్లో ప్రజల దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేయడము, ఎవరైనా వచ్చి అంటే ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వచ్చి కూడా తన దగ్గర ఏదైనా వర్క్ తీసుకొని వెళ్తున్నారు. అంటే గవర్నమెంట్ అంటే అట్లా ఉండాలి. అంటే పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు. రాజకీయాలు చేసినప్పుడు రాజకీయం చేయాలి. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక వార్డు మెంబర్గా, ఒక గ్రామ సర్పంచ్గా నీ పనిని ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చి నువ్వు తీసుకోవాలి, అది చెయ్యాలి. ఎందుకంటే ఆ ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు కదా, ఆ ప్రజలకు కావాల్సిన నీడ్ను నువ్వు ఫిల్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. కక్షపూరితమైన వెళ్ళినప్పుడు అది ఎప్పుడూ కూడా. అందుకనే రేవంత్ రెడ్డి అని ఒక మాట చెప్పారు, రిజల్ట్స్ రాగానే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, మోదీ మేరా బడే భాయ్ అని చెప్పారు. ఎందుకు బడే భాయ్ అన్నారు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, 29 రాష్ట్రాల్లో నాదొక రాష్ట్రం, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, పాలనాపరంగా నేను మీకు సహకరిస్తా, మీరు మాకు సహకరించండి అని చెప్పారు. మీరు సహకరించండి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము మీరు చేయాల్సింది మాకు ఇవ్వండి అని చెప్పారు. బట్ మొన్న బడ్జెట్ పెడితే ఏం చేశారు? బడే భాయ్ అన్నందుకన్నా మాకు ఇవ్వాలి కదా. 1,63,000 కోట్ల రూపాయలు కావాలని RRR అయి ఉండొచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్కి అయి ఉండొచ్చు, ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఉండొచ్చు, మౌలిక వసతులు ఉండొచ్చు, ఎడ్యుకేషన్కి అయి ఉండొచ్చు, ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సహాయము రావాల్సిన దాంట్లో మీరు మాకు కొంత సహకరించినట్లయితే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. మీరు 5 ట్రిలియన్ బడ్జెట్లో మీరు ఉండాలని మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు 1 ట్రిలియన్ కన్నా నేను చేయాలని ఒక అంబిషన్తో పనిచేస్తున్నారు. మరి సహకరించాలి కదా అలాంటి వాళ్ళకి. ఇక్కడ ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మనం ఆ ప్రజలకు చేస్తున్నాం.
ఆ పార్టీకి చేయట్లే, ఆ ప్రజలకు చేస్తున్నాం. కాబట్టి ఇది మర్చిపోవద్దంట నేను. ఇవాళ అదే బడ్జెట్ బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి చాలా గొప్పగా బీహార్ వాళ్ళకి తాయిలాలు ఇచ్చారు. సో ఇంద్రా శోభన్ గారు, మాకు మహిళా చీఫ్ మినిస్టర్గా మీరు అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తమ్మి. డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తే మనము అనుకోని కూడా కొన్నిసార్లు సాధ్యమైతే మేబీ నా డెస్టినీ అదే ఉంటే చేయవచ్చు.